నేను గెలిచిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇస్తాను. సర్పంచ్ 2 గంటలు ఆపేసింది అట్లా పడైనా అది ఒకటి ఉంటే ఆ ఇంటికి రాదు. ఏంటంటే పెన్షన్ లేదో పెన్షన్ ఇప్పించలేదు. తర్వాత సిలిండర్కి ఏంటంటే మీకు 7 లక్షలు మీకు ఇంకా 10 ఇస్తాను. ఇంకా 15 ఇస్తాను. ఓకే ఏ పట్టాలు 3 పట్టాలా ఎక్కుతారు. రేషన్ కార్డు బంద్ అయిపోతాయి. సిలిండర్ ఛార్జ్ ఇస్తాం. పెన్షన్ లేని ముందు ఇంట్లో ఒక పెన్షన్ ఇస్తాను. తర్వాత రైతు బీమా ఉంది కదా, నేను చనిపోని అనుకోవడం లేదు. బీమా అయ్యి ఏదైనా రోగంతో చనిపోతుంది కదా గరీబ్ వాళ్ళు, రైతులకు రాదు. కానీ మొత్తం మందికి బీమా చేపిస్తాడు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా ఆరోగ్యం బాగా చనిపోతే ఆ ఇంట్లో కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారు. భూమి లేకుండా తెలంగాణ దొరికి మాత్రం ఆరోగ్యం వస్తుంది. ఆ రాలేదనుకో ఆ ఇంటికి కుట్టుకోవచ్చు. అట్లా కాకుండా చేస్తున్నాం. ఎవరికి ఏం చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. నేను కాంగ్రెస్ వాళ్ళు రేపు వస్తే తీరుతారు కదా. నేను ఎన్నో ముందర అయితే ఏంటంటే వాళ్ళు మీ పెన్షన్ 5 లక్షలు చేస్తూ ఉంటారు. మనం కూడా చేస్తున్నాం. మళ్ళా కళ్యాణకు వస్తున్నాం. ఆడపిల్లలు పెళ్లి అయితే లక్షలు దాన్ని ఏం చెప్తున్నారు కాంగ్రెస్? మేము లక్షిస్తాము తులం బంగారు మేము ఇచ్చినప్పుడు అన్నం లేని వాళ్ళు ఇచ్చారు ఉద్దేశం కదా. కానీ ఇప్పుడు మేము అప్పులు చేస్తున్నాం. మరి వాళ్ళు అప్పు చేయాలి. రుణమాఫీ రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కూడా డిసెంబర్ 3 తర్వాత మీ అకౌంట్లో ఉంటాయి. రుణమాఫీ కూడా వాళ్ళే కంప్లీట్ ఇచ్చేవాళ్ళు. డిసెంబర్ 3కు తర్వాత 3 నాడు మీ ఖాతాలు మీకు రుణమాఫీ రైతు బంధు పడతాయి. 24 hours కరెంట్ ఇస్తాను. ఇక మీరు వ్యవసాయం చేసుకోవడానికి 24 గంటలు కరెంట్ ఇస్తాం. మనం కాంగ్రెస్ పార్టీ ఏమంటే 2-3 గంటలు చదువుతున్నాం. 3 చాలా 3 గంటలు ఇచ్చారు గంట. మనం కేసీఆర్ 24 గంటలు ఇచ్చారంటే మోసగాళ్ళు వచ్చిన వెళ్ళి
అలా ఫోన్ జై తెలంగాణ ఫోటో అదే ఉండమ్మా కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ప్రతి సామాన్యులు శ్రీ బాగిరెడ్డి గోవర్ధన్ గారికి, అలాగే మా ఇద్దరు రామలక్ష్మణ్ లాంటి అన్నామూలుగా ఉంటూ ఎప్పుడు తనస్థాన్ని బలపరుచుకుంటూ ఎప్పుడైనా తను వెన్నుంటూ ఉంటున్న మన విజయవాడ సార్ గారికి, అలాగే మన డిప్యూటీసీ గారు తనుజ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎంపీపీ విమల రాజు గారికి, అలాగే వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి గారికి, అలాగే గ్రామశాఖ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ గారికి, అలాగే మన వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, అలాగే మా ఊరి ఆడపడుచులకు, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, బాపులకు అందరికీ నా యొక్క నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మనం 9 సంవత్సరాల కింద చూసుకుంటే మన గ్రామంలో 9 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మనకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అందరికీ కళ్ళ నిండా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇతర పార్టీలు వచ్చి మన గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఏమంటున్నారంటే ఏం పని చేయండి, ఏం ముఖం పెట్టుకొని వస్తా అంటున్నారు. ఖచ్చితంగా మన డబుల్ రోడ్డు వేయించాలా, అలాగే మాలబాబు బ్రిడ్జి వేయించాలా, అలాగే మన ఊళ్ళో సెంటర్ రోడ్డు, సీసీ రోడ్స్, అలాగే కుల సంఘాలకు ప్రతి సంఘానికి 22 సంఘాలకు ఒక 3-4 సంఘాలకే మిస్ అయినాయి. అవి మన ఎమ్మెల్యే గారు గెలగానే ముందుగా 4 సంఘాలకు ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్లి ముందు వాళ్ళకి ప్రొసీడింగ్ ఇప్పించే బాధ్యత నాదని చెప్తున్నాను. అలాగే మన ఉప సర్పంచ్ గారు కూడా ముందుండి వాళ్ళ సంఘానికి కూడా కొద్దిగా నర్వతో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంఘానికి కూడా మన సార్ గారు మాటిచ్చారు కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రొసీడింగ్ ఇవ్వాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. అలాగే ఇతర పార్టీల వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏది ఇచ్చినా తీసుకోండి, కానీ మన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుతున్నాను. అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు, మినిస్టర్లు అందరుండే, కానీ ఎప్పుడు కూడా మానవ గురించి ఎవరు పట్టించుకోలేరు. ఎంత ఇబ్బంది ఉండే అందరు ఇబ్బందులు కూడా చెరుగట్ట అయిపోయింది. కట్ట విషయం కూడా ఇమ్మీడియట్లీగా మనకు వర్షాకాలం రాకుండా ముందే పోయించి తన సత్తా చూపించాడు కాబట్టి అందరూ యువకుడు అమ్మలు అందరూ ప్రతి కార్యక్రమంలో వెంకటేశ్వర టెంపుల్ కూడా దుబాయ్ సంఘం వాళ్ళు 16 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ కట్టారు. దానికి తోడు 33 లక్షలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే, బీఆర్ఎస్ ఒకటే. కారు గుర్తు వాళ్ళు మన గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి దానికి 33 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. అలాగే ప్రతి ఇంటింటికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన పెద్ద మొత్తంలో రావడం కూడా జరిగింది. అలాగే ప్రతి కుల సంఘాలు కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నారు. మన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఎందరో చెప్తున్నారు, కానీ వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ మన కారు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుతున్నారు.
ఈ సమయాన్ని ఇచ్చినందుకు మన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. అమ్మలు ఓళ్ళు ఫోన్ చేతులు గుర్తుకే, కారు గుర్తుకే. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. జై తెలంగాణ, జై. అప్పుడు మన విజయవాడ సార్ గారు 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఇక్కడ ఈనాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన పడకల్ గ్రామానికి 2 సార్లు మీ అభిమానంతో, మీ సహకారంతో 2 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ 3వసారి మళ్ళీ మన నిజామాబాద్ రూరల్లో బాధిరెడ్డి గోవర్ధన్ గారిని టికెట్ ఇచ్చి మళ్ళీ మీ దగ్గర పడకల్ గ్రామంలో ఈ రోజు మరి గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో గౌరవనీయులు ఎక్కడ నిలబడ్డా గెలిచినటువంటి వ్యక్తి పాల్సోడ గెలిచిండు, ఆర్మూరు గెలిచిండు, నిజామాబాద్ రూరల్ 2 సార్లు గెలిచిండు. ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అదే రాష్ట్రంలో ఎవరన్నా నాయకుడు ఉన్నారంటే 3 జాగలు గెలిచినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు బాధిరెడ్డి గోవర్ధన్ గారు. ఎందుకంటే ప్రజలతోని ఎల్లవేళలా మమేకమై ప్రజల సమస్యల్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే నేత ఈ రోజు బాధిరెడ్డి గోవర్ధన్ గారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే 10 గ్రామాలు ఉన్నాయి. ఆ 10 గ్రామాలంటే 10 గంటల వరకు పూర్తి చేసుకోవాలి రాత్రికి. నేను ఒకటే కోరుతా ఉన్నా, తెలంగాణ తెచ్చిన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మృత్యువు నోట్లో పెట్టి తలకాయ మృత్యు నోట్లో మరి పెట్టినటువంటి నాయకుడు మరి మన కేసీఆర్ గారు. ఈ రోజు వస్తా ఉన్నారు. ఈ రోజు గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎన్నికల కొరకు, మళ్ళీ 2018లో కూడా వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన వస్తున్నారు. ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా, మనము 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, కానీ కరెంట్ ఇచ్చింది కేవలం 3 గంటలే. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ఆ రోజు పాము కాటు కరెంటు షాకులతోని చాలా మంది రైతు భార్యలు కూడా చనిపోయినటువంటి సందర్భం మనం చూసాం. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది. ఈ రోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి, అమెరికాలో పోయి ప్రెస్ మీట్ పెట్టి 3 గంటలు చాలు రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి మాట్లాడతాం. నిన్న మొన్న ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి మన దగ్గర తెలంగాణ 2 ఎకరాలు 1 ఎకరంలో ఉన్నోళ్ళే చాలా ఎక్కువ, వాళ్ళకు 3 గంటలు కరెంట్ ఇస్తే మస్తు అవుతా ఉంటాడు. ఇటువంటి నాయకుడు నమ్మడమ్మా, ఒక్కసారి రైతాంగం ఆలోచన చేయాలి. ఈ రోజు మనం సస్యశ్యామలంగా 10 సంవత్సరాల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. అది ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దగ్గర ఎమ్మెల్యే బాధిరెడ్డి గోవర్ధన్ అయిన తర్వాత చెరువులన్నీ నిండుతా ఉన్నాయి, పంటలన్నీ వండుతా ఉన్నాయి. నేను ఒకటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే కోరుతా ఉన్నా, ఈ రోజు కల్లిబల్లి మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది. దయచేసి నమ్మద్దు, రైతు బంధు ఉండదు కాంగ్రెస్ పార్టీ వస్తే. కరెంటు 3 గంటలు ఉండదు, అదేవిధంగా రైతు బీమా ఉండదు. పెన్షన్లు గతంలో 200 రూపాయలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు. వాళ్ళకి చేతగాలి, అప్పుడు అధికారం ఉన్నప్పుడు 200 రూపాయలు ఇద్దరు కూడా చేతగాలి. కానీ మన ముఖ్యమంత్రి 2000 పదహారు ఇచ్చాడు. ఇది ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి మహిళా సోదరులు, యువకులు, రైతాంగ సోదరులు. భారీ మెజారిటీ పడకల్ గ్రామం ఎంతో రైతాంగ ఐక్యత ఉన్న గ్రామం. ఈ పడకల్ గ్రామంలో తప్పకుండా బడుగు బలైన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రైతాంగం అందరు కూడా కలిసికట్టుగా 99% మరి బాధిరెడ్డి గోవర్ధన్ గారికి ఓటేసి కారు గుర్తు కొట్టేసి భారీ మెజారిటీని గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరు చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పుడు మన గౌరవ జరిగింది. నా రాక సందర్భంగా చాలా మంది మా అక్కలు, మా చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని మహిళలతో పెట్టుకొని మరి వందలాది మంది మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా అవ్వలు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ శ్రీనివాస్ గారు, ఎంపీడీసీ గంగారెడ్డి గారు, ఉప సర్పంచ్ రిత్విక్, అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, అన్ని కుల సంఘాల అధ్యక్షులు సీనియర్ నాయకుడు దేవగౌడ్ గారు, అదేవిధంగా
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విడిసి సభ్యులు, విడిసి అధ్యక్షులు, అదేవిధంగా నాతో పడుతున్న పెద్దలు విజయగౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, మా సోదరిమణి ధనుజ శ్రీనివాస్ రెడ్డి గారు జడ్పీటీసీ, ఎంపీపీ సోదరుడు విమల రాజు గారు, మాజీ ఎంపీటీసీ సోదరిమణి సుజాత గారు, అదేవిధంగా మరి మాజీ ఎంపీపీ రాజన్న గారు, ఇంకా మా వైస్ ప్రెసిడెంట్ వైస్ ఎంపీపీ సోదరు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా మరి చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు, వచ్చి జడ్పీటీసీ, మరి అదేవిధంగా చాలా మంది సర్పంచ్లు వచ్చిండ్రు, ఎంపీటీసీలు వచ్చిండ్రు, ఇతర గ్రామాల నుంచి మా నట్టభోజనం వచ్చిండు, పార్టీ అధ్యక్షుడు, మరి ఇవన్నీ అదేవిధంగా మా దిగుడ శ్రీనివాస్ గారు రైతు బంధు మండలాధ్యక్షుడు వచ్చిండు. మరి మీ అందరికీ పేరు పేరు నా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పడకల్ గ్రామానికి చాలాసార్లు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ఇనాగ్రేషన్ కోసం వచ్చిన నేను ఒకటే మీ గుండె మీద చేతులేసుకుని చెప్పండి. మీరు పడకల్ గ్రామస్తులు చాలా మంది కుల సంఘాల వాళ్ళు రాలేదు. నా బాధ అనిపిస్తున్నాడు. దాదాపు ఈ గ్రామంలో 29 కుల సంఘాలకు ఇచ్చిన డబ్బులు 1,43,00,000 ఇచ్చినారు. సంఘాల ప్రశ్నించేదాకా నా పాలన తిన్నాడు. మాకీయు గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఈ గ్రామానికి. ఈ ప్రాంతంలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిండ్రు, ఎంపీలు చేసిండ్రు చాలా మంది. నేను ఓన్లీ ఎమ్మెల్యే అన్నాడు, చిన్న ఎమ్మెల్యే అన్నాడు. వచ్చి 10 ఏళ్ళు కూడా కాలేని, 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళు ఈ కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పడకల గ్రామానికి నేను చెప్తామంటే కూడా నాకు లెక్కలు తెలియదు. నాకు అన్ని లెక్కలు కూడా చేస్తున్నాను. లెక్క లేకుండా కమ్యూనిటీ హాళ్ళు, సీసీ రోడ్లు, డబల్ రోడ్డు, దేవాలయం, మానవాకు పిలిచి ఇవన్నీ రామ మందిరం ఇన్ని చేసినప్పుడు చెరువు, ఆ చెరువు మరీ ఇంకా డేంజర్ ఉండే, చెరువు అయిపోయింది. ఆ చెరువుకు వేళ ఈ సంవత్సరం కట్టకపోతే పంటలు రాకపోతున్నాయి. మీకు చెరువు కట్టించిన పోతే దానిక పోతుంది, రాకు దానిక పోతే ఉంటారు. నేను ఒకటి అనుకుంటున్నా ఏంటంటే, ఇవాళ ఒక చిన్న క్వశ్చన్ అవుతుంది చెప్పాలి మీరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొగోళ్ళందరూ కూడా పురుషులు, మొగలు అంటే పురుషులు అంటే ఇక ఉన్నోళ్ళు పేరు గ్రామంగా లక్షలు చేతులు లేవటారు, దయచేసి లేవటారు, పేరు గ్రామం లక్షలు లేవట, ఊరు ఆరోళ్ళు పురుషులు లేవటారు చేతులు, ఊళ్ళో పురుషులు. అదే మళ్ళీ అంటే ఏంటంటే కాంగ్రెస్ అంటారు గోవాన్ని నెంబడి ఓడు రాలే, ఊరు ఒక్కలేడు, అందుకని ఎవరు చేసేది మీరు. నాకు మా బాధ్యత కానొస్తాడు, బాధ్యత దేవుడు దోస్తు, దేవుడు నీ దోస్తు, వేరే దోస్తు, వేరే దోస్తు. ఏందో ఒక వంక అన్న నాకు తెలియదు. వంకలు ఏం కాదు. నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు నాకు. ఎవరు మోసం చేసేవాళ్ళు, ఎవరు నాతో ఉండేవాళ్ళు నా హృదయంలో ఉంటారు. నాకు బాగా తెలుసు. నాకు చాలా బాధ తెలుస్తుంది. పడకలకు వస్తే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ కోట్లాది రూపాయలు ఈ గ్రామంకి ఇచ్చినంత ఫండ్స్ ఏ గ్రామంకి వెళ్ళింది? దాదాపు 23 కోట్లు 24 కోట్లు ఇచ్చాను ఫండ్స్ ఇక్కడ ఈ గ్రామంలో. ఇంకో విషయం చెప్తున్నా మీకు నేను, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేది ఎవరు? వ్యవసాయదారులు, రైతులు. బాజిరెడ్డి గోడదని ముఖ్యం కాదు మీకు. ఈ ప్రభుత్వం మీకు ఏం చేస్తుందో చూసుకోవాలి మీరు. ఈ ప్రభుత్వం మీకు ఏం చేస్తుంది అది ఆలోచించాలి మీరు. బాజిరెడ్డి గోడని మీ వారు కాకపోవచ్చు, ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే
బాధ్యత కొడుతున్నాడు వాడు గెలాల, గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి నేను ఓటేస్తా. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల కింద ఎట్లా ఉండే తెలంగాణ, 10 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంది? 10 ఏళ్ల కింద 2014లో గ్రామాల్లో ఉన్న కరెంటు ముఖ్యంగా రైతాంగానికి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో, 3 గంటలు వస్తుండే, 5 గంటలు వస్తుండే, అర్ధరాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు. అర్ధరాత్రి వస్తేమో అని చాలా మంది రైతులు చీకట్ల కట్టెలు పెట్టుకొని లైట్లు పట్టుకొని పోతుండే. ఆ రాత్రి అన్ని బాధలు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఇలా బాధలు మొత్తం పోయినాయి కదా మీకు, ఇంకేం కావాలి మీకు? బాధలు మొత్తం పోయినాయి, కరెంట్ ఫుల్ వస్తుంది మనకు. స్థిరమైన మధ్యాహ్నం పడి పోతారు, బట్టలు వస్తారు, హాయిగా పంటలు పండించుకుంటారు, దున్నుకుంటారు, వడ్డు పండించుకుంటారు, అన్ని పండించుకుంటారు, సుఖంగా ఉన్నారు మీరు అందరూ. మరి ఇంకా మా మేము కోపమైంది, మరి ఎందుకు కోపం నాకు అర్థం కాదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చాడు, 10 మంది వచ్చి దొక్కిరు ఇక్కడ, తెలుసు నాకు. వాళ్ళకి రైతు బంధు వస్తే వాళ్ళకు 24 hours కరెంట్ వస్తుంది, పంట కొంటున్నాం మేము. ఇంకేం బాధ వాళ్ళకు? బాధ ఏంది నాకు అర్థం కాదు, బాధ ఏంది? ఇప్పటికైనా ఆలోచించారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ 6 నెలల ముందు కర్ణాటకలో గెలిచింది, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో గెలిచింది. కర్ణాటకలో గెలిచింది, ఆడ కూడా 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు. ఇట్లే అట్లే ఇవాళ రైతులను చూడని పీడలు వస్తున్నాయి మనకు. రైతులు చూడని కర్ణాటకలో కరెంటు దిక్కులేక పొలాలు ఎండిపోతున్నాయి, పర్రెలు వస్తున్నాయి పొలాలు, తప్పలే మొత్తం పడుతులు పంటలు. కర్ణాటక ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు మన రాష్ట్రానికి వచ్చి మార్కెట్ రేట్ కంటే 150 రూపాయల క్వింటాల్కు ఎక్కువ పెట్టి వడ్లు తీసుకొని పోతుండే మనకు, వాళ్ళు తినడానికి. కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాలలో తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మా వాడికి వెళ్ళాలా, మా వాడికి చదివిస్తాడు, బంక్ ఇస్తాడు, కాకరకాయలు ఇస్తాడు, ఇవి చెప్పుకుంటారా మీరు? ఇవేనా గోడనైతే మా వాడికి వెళ్ళాలా? మీరు గెలిస్తే మీకు కరెంట్ రాకుండా పర్లేదా? ఇవాడు గెలిస్తే కరెంట్ రాకుండా పర్లేదా? అటు పడకుండా పర్లేదా? హాయిగా ఉంటుంది మీకు. మామూడు మంచిగా వేస్తున్నాం మాకు, హాయి అంటుంది మాకు అంటారా? ఎట్లా అంటారా? అట్లా గమ్మతుంటారు అట్లా. ఎవడైతే ఏంది ప్రజలకు చేసేవాడు వాళ్ళు. మనకు కులం కావాలా, మంచివాడు కావాలా. ప్రతి ఒక్కటి బ్లడ్ సేమ్ ఎర్రగా ఉంటుంది, ప్రతి ఒక్కటి బ్లడ్ ఎర్రగా ఉంటుంది. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ, మైనార్టీ కానీ రక్తం మాత్రం ఎర్రగా ఉంటుంది అని ఉంటా. అలా ఏడుకుంటుంది తేడా. మళ్ళీ యాక్సిడెంట్ అయితే మనకు సైలెన్స్ ఎంత బాగున్నది, కరెంట్ ఎంత బాగుంది, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. కరెంట్ ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాం, మనము పంట కొనుగోలు చేస్తున్నాము. ఇంకేం కావాలి మన సౌకర్యము? ఇంకేం కావాలా? నేను రైతులే, నేను రైతులు కాదు. ఇట్లా దోతి కట్టుకుని రైతు కాదు నేను. దోతి కట్టుకుని తుంత, పొలం తుంత, నేను నాగలు తుంత, కొర్రు కొడితే నేను, నాకు అన్నేస్తా, నాకు మొలకలేస్తా, నాటుతా, నేను అన్ని చేస్తా. శివన్పల్లి పోలీసు వెళ్ళినప్పుడు అన్ని చేస్తా. నేను ఎమ్మెల్యే వెనక అన్ని తగ్గినాయి నాకు. ఇక నేనేమంటున్నా అంటే, మా రైతు సోదరులకు అందరికంటే ఎక్కువ మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అందరికంటే ఎక్కువ. మీరు రైతులు కష్టపడతారు, మీరు సమాజం మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. ఇవాళ గొర్రెలు ఉంటే మంద, ఆ మందలో 2 మేకలు ఎదిగేస్తారు, మేకలు ఉంటే గొర్రెలు కాలే. మేక లెక్క మీరు ప్రజలలో మేక లెక్క. ఇవాళ చూసి ఇతరులు నేర్చుకుంటారు పంట ఎటువంటి అలా ఎట్లా తున్నాలని. అలాంటి వ్యక్తులు మీరంటే నాకు గౌరవం. నాకు మీరు లేకపోవడం నాకు బాధ అనిపిస్తున్నారు. నేను మీ వాణి. రెండో విషయం చెప్తున్నా, బాలసంగం సోదరులు దళిత బంధువులు అదేట రాకుండా అడగచ్చు కదా, అడగచ్చు నన్ను. ఇంకా 3 ఇస్తాను, 4 ఇస్తాను, 5 ఇస్తాను. నేను ఇంకా 100 ఎక్కువ ఎందుకే? నేను నా కోసమా? నేను దళితున్నా, నేను మింగుతున్నా. నేను
ఇచ్చే దళితులు కదా. ఇవాళ పడకల గ్రామం ఎంత బాగైంది, అన్ని కులసాలకు సంఘాలకు మనం డబ్బులు ఇచ్చాం, మనము కట్టుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. మా అక్కలు మా చెల్లెలేమో బాగా మంది వస్తారు, మా అన్నలు మాత్రం రావడం లేదు, బాధ అనిపిస్తున్నారు. అమ్మ మీ ఒక్కరిని మనం చేస్తున్నా, నేను ఒక మాట్లాడుతా ఏమనద్దు. ఇంతమంది వాళ్ళు వచ్చి కదా, మీరు అందరికి వస్తారు, మీరు నాకు వస్తారు, భూపతిరెడ్డికి వస్తారు, అందరికి వస్తారు. కానీ ఓట్లకి వస్తారు కదా చెప్పండి, నాకు మీరు కాదు వాళ్ళు చెప్పాలి. నాకు అమ్మ వాళ్ళకి వస్తారు మీరు, నాకు అదే నువ్వు కూడా ప్లీజ్. కళ్యాణ్ లక్ష్మి పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తారు అనిపిస్తుంది అన్నాడా వచ్చి అన్నాడా? మరి అవ్వ బతుకున్నప్పుడు అన్నం పెట్టినవాడు చిన్న మగడ గుళ్ళు చెప్తున్నాడు, బాబు బంగారుగా చూపిస్తున్నాడు. ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ఏం చేయలేదు, రైతులకు ఏం చేయలేదు. పెన్షన్ దోస్తుల పెన్షన్ ₹700. కళ్యాణ లక్ష్మి లేదు, చదువు వరకు లేదు. ఇలా మోసం చేసే మాటలు మాట్లాడకూడదు. ఒకటి దండకపోయి ఇక చూద్దాం 5 ఏళ్ళ మమ్మల్ని అడుగుతాడు అనే మోసగారులు రేపు వస్తాను. తెచ్చి రైతు బంధు ఎంతమంది ఇచ్చాం మన రైతులకు? 1,076 మందికి ఇచ్చాం రైతులకు. నేను ఏమనుకున్నాను, 2,000 మంది వేస్తాను. ఎమ్మెల్యే వస్తున్నట్టు 2,000 మంది ఉండొచ్చు. 1,076 మందికి రైతు బంధు ఇస్తాము. 1,03,50,000 మంది డబ్బులు ఇచ్చాం మనం. ఎక్కువైతే ఇది రైతు బీమా ఈ గ్రామంలో 26 మంది చనిపోయారు రైతులు. 26 మంది చనిపోదు బాబు, చనిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకో పిల్లలకు ₹1,30,00,000 ఇచ్చి వాళ్ళ ఇంటికి. ఈ డబ్బులు లేకపోతే ఇల్లు ఫ్యామిలీ ₹1,20,00,000 చెప్పడం. అదేవిధంగా సీసీ రోడ్డు 21 చెప్పడం, ₹1,00,00,000 ఇచ్చాం మనం. కళ్యాణ చెక్కులు, కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు పెళ్లి చేస్తే, గరీబుల ఆడపిల్లలు పెళ్లి చేస్తే దాదాపు ఈ గ్రామంలో 175 మందికి పెళ్లి చేసింది కదా. 175 మందికి డబ్బులు ఇచ్చాం మనం. ఎంత? ₹1,78,00,000 పెళ్లి చేసుకుంటే. అడుగుంటే ఒక కోడని అడుగుండి, ఒక ఫైనాన్స్ అని అడుగుండి, ₹1,00,000 ఇస్తాడు. ఆయన ఇస్తాడా మనకు? బాకీ మంటే ఇస్తాడా? దుకాణం ఇస్తాడా? గరీబ్ అంతులు ఇచ్చేది చేద్దాం. మన ఎవరైతే తల్లులు ఉన్నారో ఒక మేనమామల అన్నలాగా కట్నం పైసలు మీకు ఇస్తున్నాను, ₹1,76,000 ఇస్తున్నాండి. అంత తగ్గిస్తున్నాం మనం. అమ్మ వచ్చిన లేదా మీకు కళ్యాణం వచ్చిన చిక్కుడు అచ్చుల చేతిలో పెట్టాలా? రాను లేవట్టు, అచ్చుని మొదలు లేవట్టు. అసేపునమ్మా 175 మందికి వచ్చింది. ఇలా 2 రోడ్లు ఇచ్చిన నేను ₹4,50,00,000 PR రోడ్లు. పడకల నుంచి కేసుపల్లి రోడ్డు, తర్వాత బైపాస్ రోడ్డు. సీఎం సాయాన్ని 30 లక్షలు ఇచ్చిన. సీఎం ఆలయం దేవాలయం 2 ఇచ్చిన. వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామాలయం 2 ఇచ్చాం మనం. అవి ఎంత? 62 లక్షలు ఇచ్చాం మనం. రైతు మీద 1. మరి కుల సంఘాలకు 1,43 లక్షలు ఇచ్చాం. కుల సంఘాలకు మైనార్టీలకు ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చాం. దాదాపుగా ₹23 కోట్ల ఇచ్చే గ్రామంలో 23 కోట్లు. ఆ డబ్బులు కాకుండా చెరువు కాకుండా అవి కలుపుకుంటే దాదాపుగా 25-27 కోట్లు అయితే గ్రామానికి. నేను అప్పుడు మనం చేస్తుంది ఇక్కడ ఈ గ్రామస్తులకు. నేను వాళ్ళప్పుడు ఇక్కడ రాని వాళ్ళు కూడా చెప్పండి. ఈ గ్రామంలో 80% రోడ్లు టీఆర్ఎస్ బయటకు రావాలి. 80%. నాకు హక్కు ఉంది అనడానికి చేసిన కాబట్టి ఇస్తారా లేదా? ఇస్తారా? మా అక్కలు చెల్లెలు ఇస్తారా? ఇంకో విషయం చెప్తాను మీకు. నేను ఏదో 2016 వస్తున్న పెన్షన్, ఆ 2016 మనం గెలవగానే నెక్స్ట్ ఇయర్ 3,016 ఇస్తుంది. 3,016 1 ఇయర్ తర్వాత 500 వేస్తాం. 3,500. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ 500 వేస్తాం. 4,000. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ 500 వేస్తాం. 4,000. లాస్ట్ ఇయర్ 5,000 పరిస్థితి మేము. అదేవిధంగా PF అందరికీ కూడా PF మెడికల్
కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది వస్తలేవు. వాళ్ళకు కూడా మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పిన పనునే మనం గెలవగానే కట్ ఆఫ్ డేట్ అంచెలు ఎత్తేస్తాం. పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇస్తామంటే అదే నాసి నేను ఇప్పిస్తా. తర్వాత ఏ ఇంట్లో అయితే పెన్షన్ లేదు, ఏ ఇంట్లో అయితే అసలు పెన్షన్ లేదు, ఆ ఇంట్లో ఒక వ్యక్తికి 3,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను నేను. వాళ్ళకు లేని వాళ్ళకు, అది మహిళలకు. ఇవాళ ఒకటే కాదు, గ్యాస్ సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయినా గ్యాస్ సిలిండర్ది, గ్యాస్ సిలిండర్ కూడా 1,200 రూపాయలు ఉండేది. మేము వచ్చిన తర్వాత 400 రూపాయలు మాత్రం, 400 రూపాయలు సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. 400, 800 మైనస్ వచ్చేసి ఏర్పాటు చేస్తాం. ఇవాళ మీ అందరికి మనం చేస్తున్నాం. ఎవరు వస్తే ఏదో చేస్తారని మోసపోదు. మనం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సంగతి తెలిసి మీకు పచ్చి అబద్ధాలకు చూడకూడదు. ఆయన ఏమంటాడు వీడియోలలో, ప్రైవేట్ వీడియోలలో 10 మంది అబద్ధాలు చెప్పాలా, మంచిగా ఇంటారు. ఓట్లు వేస్తాం, మనకు మోసం చేస్తాం, మనం ఎట్లా అన్నీ చెప్పాం, మనం అన్నీ చెప్పాం. పవర్ రావాలి మనం, అది కూడా అర్థం 5 దాకా అని మాట్లాడే వ్యక్తి. అమెరికాలో అన్నాడు మొన్న ప్రెస్ మీట్ ఉన్నాడు ఎన్టీవీలో, ఈ రాష్ట్రంలో రైతులు 24 hours కరెంట్ అవసరం లేదు, వాళ్ళకు 3 గంటలు కావాలంటారు. 3 గంటలు సరిపోదంటారు. సరిపోతా 3 గంటలు సరిపోతా? మరి 3 గంటలు ఇచ్చాడు కావాలా, 20 గంటలు ఇచ్చాడు కావాలా? కేసీఆర్ కావాలా, కాంగ్రెస్ కావాలా? పంటలు కోత కావాలా, లేకపోతే కరెంట్ కోత కావాలా? పంట కోత కావాలా? ఇవాళ రైతు బంధు కేసీఆర్ కావాలా, రా బంధు కాంగ్రెస్ కావాలా? రా బంధు అంటే పొక్కిసా, ఇక తిన్న సుగది. టీఆర్ఎస్ అంటే పంట కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు. అర్థమైందా మీకు అందరికి కూడా? మోసపోవద్దు దయచేసి, మోసపోతే మోసపడతాం. మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా ఈ రాష్ట్రంలో 15-20 నెలకపోతాం మనం, ఇక ఉన్నాం మనం. మోసం మాట లేదు చెప్తున్నా, మీ అందరికి భరోసా కూడా చేస్తున్నాం. ఇవాళ 30వ తేదీ నాడు, ఈ మంత్ 30వ తేదీ నాడు ఎలక్షన్ ఉంది. మరి నా గుర్తు కారు గుర్తు మీద వచ్చింది, బటన్లు ఉడికి అట్లా అవుతారా? ఏం చెప్తున్నా, ఒత్తి ఉడికిగల అట్లా అవుతారా? ఇక మనలు కొంతమంది గురుతారు కుదురుతారు. గురువుడే కుదురుడే అవునా కదా? నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు. ఎవరిని అడుగుతున్నారు? ఇటు అడుగుతారు. ఎవరిని అడుగుతున్నారు? ఇస్తాం కాబట్టి అడుగుతున్నాం మమ్మల్ని. కాబట్టి దయచేసి చెప్తాను మీ అందరికీ మరోసారి, పెద్ద గ్రామం ఇది. నాకు ఈ గ్రామం మీద చూపు ఉన్నది కాబట్టి నాకు చూపు. ఫస్ట్ పరంగా ఎన్ని వస్తున్నాయి పడకలు, ఎన్ని వస్తాయి చూస్తూ ఉంటుంది. నేను అన్నట్టు వచ్చిన ఒక శబాష్. మళ్ళా మీ గ్రామంలో ఏం కావాలి అవన్నీ చేస్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను మీకు, 80% నాకు ఓట్లు వస్తే గ్రామంలో నేను ఛాలెంజ్ చెప్తున్నా. నేషనల్ హైవే నుంచి పడకల దాకా సెంట్రల్ లైటింగ్ రాత్రి టైంలో పట్టపరగా అటే చేస్తున్నాను. ఓకేనా? జై తెలంగాణ. అందరి చేతిలో జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. మేము గెలిపి మీరు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కాంపిటీషన్లో ఎలక్షన్ దాకా రైతు రుణమాఫీ డబ్బులు ఇవ్వద్దు, రైతు బంద్ ఇవ్వద్దు, దంత బంద్ ఇవ్వద్దని నేను చెప్తాను. మీకు చెప్తున్నా గ్యారంటీగా. డిసెంబర్ 3 తర్వాత ఎవరికైతే రాలేదు రుణమాఫీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో పడితే అవుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే, రాళ్ల వర్షం పడి మార్చి ఏప్రిల్లో చాలా మంది పంటలు పడింది. దానికి కూడా డబ్బులు వచ్చినాయి, ప్రజల్లో ఉన్నాయి. ఎలక్షన్ కానీ అకౌంట్ మీ అకౌంట్లో పడితే నష్టపోయిన వాళ్ళ అకౌంట్లో. ఎక్కడ కూడా కరోనా వచ్చినా ఆదాయం లేకున్నా పెన్షన్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, వాటిలో కూడా ముఖ్యమంత్రి గారు. నేను చిన్న ఆగే వ్యక్తి కాదైనా చెప్పండి. నాకు బాధ్యత గారు రైతు రుణమాఫీ ఈ విధంగా ఆగింది, రైతులకు చెప్పండి. మీరు
డిసెంబర్ తర్వాత గ్యారెంటీగా నేను ఇస్తా అని చెప్పింది కాబట్టి లేదు మీరు రానులు ఎవరు ఉండే వాళ్ళకి చెప్పండి, నేను పని చేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారం. యాదవ్ సంఘం రాలేదు, నీకు ఇచ్చిన యాదవ్ తీసుకురా ముందట ఉందట. సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారిని సత్కరించవలసిగా కోరుతున్నాను. ఉండదు ఏం కాదు ఇక. మరి ఈరోజు తనుజ శ్రీనివాసరెడ్డి వాళ్ళ సొంత గ్రామం ఇది. తనుజ నేను నా సొంత బిడ్డలా చూసుకుంటాను. గ్రామం నాదని కదా, ఎకరాల పెళ్లికి వెళ్ళి మనోహరాబాద్కి వెళ్ళి పడకలపడ దాకా ఫస్ట్ డబ్బులు పడితే మీకు ఎంత 2.5 crores 7 crores ఎకరాల పెళ్లి ఊర్లోకి వెళ్ళి పడకలపడ దాకా 7 కోట్లు. అప్పుడు తర్వాత మరి మీ బాడలో ఉన్నటువంటి బ్రిడ్జ్ పోయిన వర్షాకాలం ఎంత అధ్వానం ఉండే మీకు బాగా తెలుసు. అది వెళ్ళే పరిస్థితి లేకుండే ఒక వరదలాగా ఒక గంగ వారినట్టు వాడింది. అది రైతులు భయపడ్డారు, భూములు కొట్టిపోయినాయి. నేను కూడా చూసిన, నేను చాలా అధ్వానం ఉంది. నేషనల్ హైవే నుంచి చేంగల్ వరకు ఉన్న రోడ్డు కూడా మరి అధ్వానం ఉండే, సింగిల్ రోడ్ ఉండే, అక్కడ కుటుంబం ఉండే. ఇవన్నీ కూడా 1 yearలో సంవత్సర కాలంలో మరి పడకల నుంచి చేంగల్ రోడ్ మీద చేసిన డబుల్ రోడ్డు, మనోహరాబాద్ బ్రిడ్జ్, శివానంద బ్రిడ్జ్ కూడా పూర్తయిపోయింది 60 కోట్లతోటి. డబుల్ రోడ్ ఇచ్చాను చిన్న గ్రామమైన, సీసీ రోడ్ చాలా ఇచ్చాను మేము, కమ్యూనిటీలు ఇచ్చాము మేము, ఇవన్నీ ఇచ్చినాం. మరి ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ కాబట్టి మళ్ళీ మీ ఆశీర్వాదం కావాలని కోరడానికి వచ్చిన కంటే పనులు బాగా చేస్తాం కాబట్టి మాకు హక్కు ఉంది మాట్లాడడానికి. పనులు బాగా చేస్తాం కాబట్టి ఈ గ్రామంలో మరి ఓట్లు అడిగే హక్కు మాకుంది, వేరే వాళ్ళకి లేదు. వేరే వాళ్ళు పని చేయలేదు, మరి అడిగే హక్కు లేదు, మాకు హక్కు ఉంది కాబట్టి మరి దయచేసి మనం చేస్తున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది మన ఏరియా? మనోహరాబాద్ గ్రామంలో అందరూ మంచి రైతులు ఉన్నారు, అందరు వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లా ఉండే, వచ్చినాక ఎట్లా ఉంది? తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ హుకుమత్ ఉండే ప్రభుత్వం. ఇప్పుడు ఎంత ఉండే కరెంటు? 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. రాత్రి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ప్రాంతాలు కాలిపోతుండే, తెచ్చే నాదులు లేకుండే, మోటార్లు కాలిపోతుండే, చూసే నాదులు లేకుండే. ఇన్ని కష్టాలు అనుభవించారు మీరు. రాత్రిపూట కరెంట్ వస్తుందేమో అని పొలాలకు పోతుంది, రాత్రిపూట కట్టబడుకుని రాత్రి పెట్టుకొని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మీకు? ఇవాళ సుఖంగా సంతోషంగా మంచి పంటలు పండించుకుంటున్నారు, పసుపు పండించుకుంటున్నారు, తోటలు పండించుకుంటున్నారు, ఎర్రజలు పండించుకుంటున్నారు, ప్యాడీ పండించుకుంటున్నారు. పండిన పంటను కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ కొంటుంది కూడా. రోడ్డు మీద తీసుకుపోతున్నారు, బాగా తీసుకొచ్చి వారం రోజులు కూడా డబ్బులు పడుతున్నాయి అకౌంట్లో. రైతు బంధు ఇస్తున్నాం మేము, రైతు బీమా ఇస్తున్నాం మేము. చాలా మంది మా ఆడకూతులు, మా పెద్ద మనుషులు, ముసలోళ్ళు 2000 పెన్షన్ ఇస్తున్నాం మేము. పీడీ కార్మికులు ఇక్కడ, వాళ్ళు కూడా 2000 పెన్షన్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు అన్నాడు శ్రీనివాస్ అన్నాడు, తనుజ అంది ఒక 5 పెన్షన్ వస్తలేమన్నది. తప్పకుండా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికైతే కట్ ఆఫ్ డేట్ దాటిన తర్వాత ఉన్నావు పీడీ కార్మికులు, వాళ్ళకి పెన్షన్ లేదు. కట్ ఆఫ్ డేట్ తీసిన కాబట్టి ముఖ్యమంత్రి గారు
ఇమీడియట్గా వాళ్ళని కూడా ఏమైనా రాలేదు మీడికి అన్నట్టుకు వాళ్ళకు కూడా ఎలక్షన్ తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. వాళ్ళకు ఇబ్బంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు 6 గ్యారెంటీలు అంటున్నారు. మనం 12 గ్యారెంటీలు ఇస్తున్నామా? 6 గ్యారెంటీలు అవసరం మనకు. పేద పిల్లలు, పేద ఆడపిల్లలు, పెళ్ళికి వచ్చిన పిల్లలకు పెళ్లి చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా ఇబ్బందులు పడుతుంటే తల్లిదండ్రులు ₹1,00,000 కావాలంటే ఇచ్చే పరిస్థితి ఉండే. ఇవాళ ముఖ్యమంత్రి గారు పెళ్లి అయినటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులకి ₹1,16,000 మినిమం పంపిస్తున్నాయి. అట్లా ఎన్ని వచ్చింది మీకు? దాదాపు ఈ గ్రామంలో 27 మందికి వచ్చినాయి. ఇంకెక్కడ చిన్న వచ్చినాయి అనుకుంటా. అంటే అవి 27 లక్షలు వచ్చినాయి ఇక్కడ. ఆసరా పెన్షన్లు, విడి పెన్షన్లు 220 మందికి వస్తాయి ఇక్కడ. ఇప్పటి వరకు ₹2,35,00,000 ఇచ్చాను గ్రామంలో. రైతు బంధు అయితే చాలా మందికి వస్తుంది. 500 మందికి వస్తుంది రైతు బంధు. 500 మందికి ఈ గ్రామంలో ₹54,00,000 వస్తాయి. అదేవిధంగా రైతు బీమా కూడా ఈ గ్రామంలో 8 మంది రైతులు చనిపోయారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ₹40,00,000 ఆ కుటుంబాలకు వచ్చినాయి. మరి అదేవిధంగా సీఎం సాయి అనేది సీఎంఆర్ఎఫ్ నేను ఇప్పించింది 32 మందికి ఇచ్చిన ₹12,00,000 ఇస్తున్నాం. వైకుంఠధామం చేసాం. కమ్యూనిటీ ఎలక్షన్ ఇవ్వడం 24 lakhs. అదేవిధంగా మొత్తం చూస్తే 11 కోట్లు గ్రామానికి ఇచ్చిన రోడ్లు, బ్రిడ్జ్లు ఇవన్నీ అనుకుంటే 11 కోట్లు చిన్న గ్రామానికి తెలంగాణ వచ్చినది ఇవ్వడం జరిగింది. గతంలో నేను డబ్బులు రాలేదు. గతంలో కరెంట్ లేదు. గతంలో రైతులతో సంతోషంగా లేరు. ఇప్పుడు రైతాంగం సంతోషం ఉంది, గరీబులు సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో మరి ఎలక్షన్ వచ్చిన ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో 3వసారి కూడా నన్ను దీవించి ఆశీర్వదించి కారుమూర్తకు ఓటేస్తే మళ్ళీ నా ఓటును సీఎం కేసీఆర్ చేస్తున్నాను. మళ్ళీ వారు ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. మనకు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి, ఎక్కువ సంక్షేమ ఫలాలు వస్తాయి మనకు. ఇవన్నీ కూడా చేస్తారు. మరి వాళ్ళ ఇంత మంచి వాతావరణం మనకు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గతంలో పరిపాలన చేసినట్టు వాళ్ళ కాలంలో ఏముండే, మరి ఇప్పుడేముంది తేడా తెలుసుకోండి. తేడా తెలుసుకొని తేడా గట్టిగా ఉంటేనే తప్పకుండా చేయాలి. మీరు తేడా లాభం లేదు. చాలా తేడా ఉంది. రైతులకు మంచి నీళ్ళు వస్తున్నాయి, త్రాగడానికి ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం మాటలు మాట్లాడతారు. గతంలో పెళ్లి చేసినట్టు ఆడపిల్ల తల్లికి ₹1 కళ్యాణ లక్ష్యం. ఇలా వచ్చారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే ₹1,00,000 ఇస్తాం, తులం బంగారం పెడతాం. ఇవన్నీ మోసం మాటలు. తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినవాడు చిన్నవాడు బంగారం చెప్తాడు. ఇది కథ వాళ్ళ మాటలు నమ్మని చెప్తున్నారు. మోసగారు అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోతారు. సీఎం వచ్చి కూడా కొట్టాడు తప్ప ప్రజల గురించి మాట్లాడే వ్యక్తులు లేరు. అలాంటి వ్యక్తులు మనకొద్దు. ఏ వ్యక్తి అయితే ఇంతకుముందు 5 ఏళ్ళ కింద ఓడిపోయిండో ఆ వ్యక్తి ఓడిపోయినాక 5 ఏళ్ళ కొత్తగా రాదు. ఇక్కడ కరోనా వచ్చింది, మన కరోనా వచ్చింది, చాలా మంది బీమారీ అండు, చాలా మంది చనిపోయిన ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఇంటికైతే పరిగణించే పంపరాడు. మరి నాకు గెలిచిన తర్వాత 2 సార్లు కరోనా వచ్చింది. నాకు హాస్పిటల్లో ఉన్నా, బయటకు వచ్చినా, ప్రజల మధ్యలో ఉన్నా, ప్రజలకు సేవ చేస్తున్నాను. మరి ఇలాంటి వ్యక్తి కావాలా? ఓడిపోతే పారిపోయే వ్యక్తి కావాలా? అబద్ధాలు చెప్పే వ్యక్తులు కావాలా? దయచేసి అర్థం చేసుకుని మరి తప్పకుండా మీరు ఆలోచించే వ్యక్తులు, మంచి తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మీ అందరికీ మనం చేస్తున్నా. ఈ గ్రామంలో నా కూతురు ఉంది తనుజ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ ఏ పని చెప్పినా తప్పకుండా ఇచ్చేస్తానని మరోసారి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు గుర్తుకే జై కేసీఆర్, జై కేసీఆర్. యూత్ పిల్లలందరికీ లైన్ వెళ్ళామంటే గోవానా గారు పాటలు కావాలిస్తారు. కొద్దిగా టీమ్ 10 యూత్ సభ్యులంతా ఒక వరుసలో నిలవడానికి కోరుతున్నాము. ఆ తర్వాత
సిగ్నల్స్ కూడా ఇక్కడ ఉంటే కార్యక్రమం తొందరగా ముగించుకొని క్రేజీ బాయ్స్ చేస్తున్నారా? ఓకే అందరూ ఒకసారి అన్నగారితో ఫోటో అందరూ బాగా ఫోటో మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కారు గుర్తుకు మీ అందరూ పెద్ద సంఖ్యలో ఓటేసి మన గోవన్న గారిని ఆశీర్వదించాలని కోరుతున్నాము. కాబట్టి మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ వార్డు మెంబర్ సునీత మేడం గారు రావాల్సిందిగా కోరుతున్నాం. కాలనీ వచ్చిన సందర్భంగా కాలనీ వాసులందరూ కూడా మన వీడీసీ చైర్మన్ వెంకన్న గారు, వార్డు మెంబర్ సునీత గారు, నాతో వచ్చిన పెద్దలు వీజిగౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా డిప్యూటీ సోదరిమణి కల్లుల శ్రీనివాసరెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారు, పిఎస్సి చైర్మన్ గారు, మరి నాతో పాటు వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మా రాజమౌళి గారు, తర్వాత జానకిరామ్ గారు, ఇంకా చాలా మంది వచ్చి తిరుపతి నుంచి చుట్టుపక్కల విలేజ్ వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీ సోదరులు, సొసైటీ చైర్మన్లు, ఈ యొక్క కాలనీ మా అక్కలు, చెల్లెళ్ళు, మా అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. కాలనీ చాలా పెద్దగా చూస్తున్నాను నేను. వెంకన్న మరి ఎన్ని ఓట్లు అంటే 400 ఓట్లు అని చెప్తున్నాడు. ఉన్నాయా 400 ఓట్లు? ఉన్నాయా? పైన ఉన్నాయా? మీరు నన్ను గెలిపియండి, దీన్ని సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తున్నాను. ఓకే, సంతోష్ కాలనీ నేను గెలిచిన తర్వాత తప్పకుండా సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. తప్పకుండా చేస్తాను. గ్రామ పంచాయతీ చేస్తే మీ యొక్క కాలనీకి మీకు సపరేట్గా సర్పంచ్ వస్తాడు, వార్డు మెంబర్ ఉంటాడు, డిప్యూటీ సర్పంచ్ ఉంటాడు, డైరెక్ట్గా మీకు నిధులు వస్తాయి. తప్పకుండా డెవలప్ అవుతుంది. అన్నిటికీ మందు సపరేట్ గ్రామ పంచాయతీ అది కూడా చేస్తారని మంచి అయితే మీకు అవన్నీ చేస్తాం కూడా హామీస్తున్నాను నేను. మరి ఈరోజు గ్రామానికి వచ్చిన సందర్భంలో ఈ యొక్క కాలనీలో కూడా చాలా మందికి పెన్షన్లు వస్తున్నాయి. మరి కొంతమంది రావడం లేదు. రాని వాళ్ళందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా వచ్చే కొత్త సంవత్సరంలో 3000 రూపాయల పెన్షన్ వాళ్ళు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తారు. మనం చేస్తున్నాం. ఇంకోటి గృహలక్ష్మి స్కీమ్ కింద 40 వచ్చింది ఇక్కడ. మరి చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అంటారు. కాబట్టి ఈ కాలనీలో ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వారికి ఇళ్ల స్థలం కొని ఆ ఇళ్ల స్థలం మరి ఇల్లు కూడా 3 లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తామని మనం చేస్తున్నాం. ఇకపోతే మరి వాళ్ళ కళ్యాణ చెక్కులు ఇంత చిన్న కాలనీకి ఎన్ని ఇచ్చాం మనం? వచ్చిన 50. ఇప్పటిదాకా 50 మంది పిల్లలకు 1,10,000 రూపాయల చెక్కులు 50 మందికి వచ్చినాయి కాలనీలో. అంటే 52 లక్షలు ఇచ్చాం మన కాలనీకి. పెన్షన్లు చాలా ఇచ్చాం మనం. మరి అదేవిధంగా మన అన్నపూర్ణ పథకం కింద రేషన్ బియ్యం వస్తే మీకు దొడ్డు బియ్యం వచ్చే కొత్త సంవత్సరం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దొడ్డు బియ్యం బంద్ అయిపోయి సన్న బియ్యం ఇచ్చే ఏర్పాటు ఇస్తాం. మేము దొడ్డు బియ్యం బంద్ అయిపోతుంది, సన్న బియ్యం ఇస్తాం. అదేవిధంగా మరి ఇవాళ ఎవరికైతే ఇల్లు లేవో ఇల్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం 3 లక్షల రూపాయలు. మరి పెన్షన్ లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు రైతులు ఉంటారు, మీ అందరికి రైతు బంధువులు అందరికి భూములు ఉన్నాయి అందరికి మరి పైకి రాను పాత్రుడికి
అదే లేవా? విషయం ఏంటంటే భూములున్నా అసలు భూములు ఉన్నాయా మీకు? అసలు భూములు ఉన్నాయా? అసలు మీరు కొన్నారా? మీరు ఉన్న వాళ్ళకు కూడా మనం నేర్పించడం నాకున్న పట్టలేదులే మీకు. ఉండే ఆంక్షలు ఎత్తేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నీకు పట్టాలు వస్తాయి, బాత్రూమ్స్ వస్తాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. దయచేసి కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు చేపట్టేస్తారు. మరి సిలిండర్లు కూడా ఉన్నాయి. సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలు. ధర పెరగడం కారణం మోడీ. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కూడా చేస్తున్నాను. లేకపోతే రైతాంగానికి ఏమవుతుందంటే భూమి ఉన్న వాళ్ళకు రైతు బీమా వస్తుంది. చనిపోతే నలుగురికి వచ్చినాయి. ఇక్కడ భూమి జాగా లేని వాళ్ళు చనిపోతే రూపాయి రాదు బాబు వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఎవరికైతే భూమి లేదో వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేస్తుంటారు. కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తే దురదృష్టవశాత్తు చనిపోతే ఆరోగ్యం బాగాలేకుండా మరి గుండెపోటు వచ్చో యాక్సిడెంట్ అయ్యో చనిపోతే ఆ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమాని కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇవన్నీ చేస్తున్నాం మనం. ఈ కమిటీ అయితే పెద్దగా ఉంది. నాకు అడిగారు కంప్యూటర్ కావాలని. తప్పకుండా గెలువని 5 లక్షల రూపాయలు కంప్యూటర్ కూడా ఇస్తానని మనం చేస్తున్నాం. ఓకే. ఇంకోటి రాపడం కొంతమంది మాపోలేదు. నేను మన తెలుగుడు చెప్తే మర్చిపోయాను. నేను రాపడంగా మాపోలేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు 17,000 కోట్లు డబ్బులు చెల్లించారు మందికి, రైతులకు. ఇంకా 4,000 కోట్లు రావాలి. 4,000 కోట్లు వచ్చేది ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ ముందర రైతులు బాబు డబ్బులు ఇస్తే ఆ రైతులందరూ మా పార్టీకి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో రైతు మన ఏదో రుణమాఫీ ఉందో రుణమే మాఫీ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి దానివల్ల ఆగింది. తప్పకుండా డిసెంబర్ 3 తర్వాత రైతు రుణం కూడా ఇచ్చే పని చేస్తాను మీకు. డిసెంబర్ 3 తర్వాత రైతు బంధు కూడా ఆగిపోయింది. రైతు బంధు కూడా అదేవిధంగా ఆగింది. అది కూడా 3 తర్వాత వాళ్ళు కూడా ఇచ్చే పని చేస్తాను. ఓకే. ఇవి అన్నీ సమస్యలు చిన్న ఉన్నాయి. అవన్నీ పరిష్కారం చేస్తాం. ముఖ్యమైన పని ఏంటంటే మరి ఇక్కడి నుంచి మీరు ప్రతి పనికి తొలికొండ వెళ్ళడం, పనులు చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ పని కాకుండా నేను గెలవగానే 6 నెలల్లో ఈ యొక్క కాలనీని సపరేట్గా అంబేద్కర్ చేస్తాను మరోసారి తెలియజేస్తూ సెలవుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులందరూ చేతులు ఇవ్వడం. జై తెలంగాణ. 6 గుర్తుకే, 6 గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ.